సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు తెలియజేస్తూ నిన్నంటే 7వ తారీఖున మన ప్రధాని మోడీ గారు మన పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఈయన ఒక తుఫాన్ అని అనడం జరిగింది. ఆ విషయాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు అంటే జూన్ 7వ తేదీన ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో మూడవసారి పీఎంగా ఎన్నిక కాబడిన శ్రీ నరేంద్ర మోడీ గారు జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సభికులకు చూపెడుతూ ఈయన ఆంధ్రాలో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి మంచి మెజారిటీతో ఎన్నిక కాబడ్డారని సంతోషంగా సభికులకు పరిచయం చేశారు. ఆయన శ్రీ పవన్ కళ్యాణ్ గురించిన మాటలు ఎక్స్లో పోస్ట్ చేశారు. అందులో తనను శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గురించి తెలియజేశారని, ఆయన గెలుపు ఒక చరిత్రాత్మకమైనదని, ఆయన ఒక పవన్ కాదని ఒక తుఫాన్ అని అనడం జరిగింది. తను నటించిన సినిమాలను విజయవంతం చేసినట్లుగానే బీజేపీ టీడీపీలకు 2024 ఎలక్షన్లో గెలిపించడం జరిగింది. ప్రజల చేత పవర్ స్టార్గా అభిమానంతో పిలువబడే ఈ నాయకుడు బలవంతుడైన జగన్ను కట్టడి చేయడంలో విజయం సాధించాడు. 8 నెలల క్రితమే చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జగన్ ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు పవన్ రాజమండ్రి జైలుకి వెళ్ళి జైలు ఎదుట తను ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ టీడీపీ జేఎస్పీ కలుస్తుందని, ప్రజా వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీతో కలిసి జనసేన పనిచేస్తుందని టీడీపీ శ్రేణుకులు పిలుపునిచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీకి నచ్చచెప్పి బీజేపీతో టీడీపీ జేఎస్పీ ఉమ్మడిగానే పోటీ చేసేటట్లు చేశారు. ఎలక్షన్లో అభ్యర్థుల ఎన్నికలోనూ సంయమనం పాటించి 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోకసభ స్థానాలను మాత్రమే తీసుకొని అన్ని స్థానాల్లోనూ గెలుపొందారు. ఆంధ్రలో కాపులను, కమ్మ కులస్తులను కలుపుతూ టీడీపీ, బీజేపీ, జేఎస్పీ పార్టీలను సమస్యలు లేకుండా నిలిపిన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి యువతీ యువకులు శ్రీ పవన్ కళ్యాణ్కి వెనువెంటనే ఉండి ఎలక్షన్ ప్రచారంలోనూ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులైనటువంటి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ అండ్ వైష్ణవ్ తేజ్, జబర్దస్త్ టీం మెంబర్స్ మొదలైన అనేక మంది అభిమానులు పిఠాపురం వెళ్ళి ఆయన తరపున ప్రచారం చేయడం జరిగింది. ఇలా పవన్ కళ్యాణ్ 2024 ఎలక్షన్లో ఘన విజయం అంటే 100% విజయం సాధించడం జరిగింది. ఎంత విజయం సాధించినా తనకు ఏ పదవులు వద్దని, ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడమే తన ధ్యేయమని తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పగ తీర్చుకునే చర్యలకు పాటుపడవద్దని, తన ధ్యేయం రాష్ట్ర ప్రగతి మాత్రమేనని నొక్కి వక్కాణించారు. 1 దశాబ్దం వేచిన తర్వాత పవన్కి గొప్ప విజయం లభించింది. పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని ఒక సీనియర్ నాయకురాలైన శ్రీమతి వంగా గీతను వైఎస్ఆర్సీపీను 70,779 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. పవన్ కళ్యాణ్కు 1,34,394 ఓట్లు రాగా శ్రీమతి వంగా గీతకు 64,115 ఓట్లు రావడం జరిగింది. జనసేన పోటీ చేసిన అసెంబ్లీ సీట్లు 21కి 21, లోకసభ సీట్లు 2కి 2 గెలుచుకోవడం ద్వారా ఆంధ్ర రాజకీయాల్లో గొప్ప శక్తిగా జనసేన ఎదిగింది. జనసేన ప్రస్తుతం 175 సీట్లు ఉన్న ఆంధ్రాలో అతి శక్తివంతమైన పార్టీగా అవతరించింది. వైఎస్ఆర్సీపీ 11 సీట్లు మాత్రమే గెలుచుకొని ప్రతిపక్ష స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. నటన, రాజకీయాలే కాకుండా జనసేన పవన్ కళ్యాణ్ గొప్ప మానవతావాది కూడా. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్న ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఎప్పుడు ఏ విపత్తు, ఆపద సంభవించిన వెంటనే ఆయన స్పందిస్తారు, తప్పును ఎత్తి చూపెడతారు. కోవిడ్-19 సందర్భంలో ప్రభుత్వానికి 2 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. ఇలా ప్రజాసేవలో
వచ్చిన గుర్తింపు ద్వారా అమెరికా కూడా వారి ఆహ్వానంపై వెళ్ళడం జరిగింది. ప్రజలు ఈ నాయకుడిని ముద్దుగా పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. పవన్ కళ్యాణ్ అంటే గెట్టని వాళ్ళు ఆయన్ని పార్ట్ టైం పొలిటీషియన్ అన్న ఆయన ఈ విజయానికి తగిన సమయం తీసుకుని విజయం సాధించి తన అన్న చిరంజీవుల ప్రజారాజ్యం పార్టీని ఎత్తేయకుండా 2019లో ఓడిపోయినా నిరుత్సాహపడకుండా పార్టీని నడిపి నేడు విజయాన్ని అందుకున్నారు. ఈ 52 ఏళ్ల రాజకీయ నాయకుడు తనకున్న శక్తి బలహీనతలు బాగానే తెలుసు. అందుకే పంతం పట్టకుండా కూటమి మాటకు కట్టుబడి శాసనసభలో 21, లోకసభ 2 స్థానాలు తీసుకోవడం ద్వారా పార్టీ నేతల మాటను ప్రక్కన పెట్టారు. రాజకీయ విశ్లేషకులు పవన్ కూటమి సీట్లకై చేసిన చర్చల్లో సంయమనం పాటించి కూటమి ఐక్యతకు కృషి చేశారని పొగిడారు. పవర్ స్టార్గా తనకున్న పేరుతో జనసమూహాన్ని ఆకర్షించారు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి తీసుకువెళ్ళిన అనేక సందర్భాల్లో వైఎస్ఆర్సీ ప్రభుత్వంపై తన కోపాన్ని కూడా ప్రదర్శించారు. మరి మనం పవన్ కళ్యాణ్కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని 2029లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయాలని కోరుతూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.